తుర్కుల్లో కంప్లీట్ భారతీయ జనతా పార్టీకి ఆపోజిట్ అని ప్రతి ఒక్కరికి ఎవరు అనుకుంటారు, ప్రతి ఒక్కరి మైండ్లో అదే ఉంటుంది. అట్లాంటిది మీరు భారతీయ జనతా పార్టీలో చేరి మీతో పాటు చాలామందిని చేర్పించి కౌన్సిలర్ టికెట్ తెచ్చుకొని భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్గా గెలిచారు. ముస్లింల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన కంప్లీట్లీ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి భక్తుడు. ఆయనకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భావాలు, ఆలోచనలు, తొక్కలు ఏమీ లేవు. ఆయన ఓన్లీ సిర్ఫ్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి బీజేపీలోకి వచ్చిండు, నేను వచ్చిన. రేపు డోకూర్ పవన్ కుమార్ రెడ్డి ఇట్లకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పోతే లేకపోతే ఎంఐఎం పోతే ఆయన కూడా పోతాడు. మారరు. అరే మాకు తెలుసా అన్న మనస్తత్వం, మా అన్న నడవడిక మాకు తెలుసా. మారరు. చైర్మన్ రేస్లో ఫారూక్ ఉన్నాడు అని అంటున్నాడు. 4 బీజేపీ పార్టీ నుంచి అమితాపూర్గా గెలిస్తే 3. మనం ఇప్పటి వరకు ఎమ్మెల్యేలను, ఎంపీలను, చైర్మన్లను ఇంటర్వ్యూ చేసినాం. ఫస్ట్ టైం దేవరకద్ర నియోజకవర్గం బూతూరు మండలానికి చెందిన ఒక కౌన్సిలర్, అంటే వాళ్ళ వైఫ్ కౌన్సిలర్ బట్ కౌన్సిలర్ భర్త, ఒక కౌన్సిలర్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఎందుకు కౌన్సిలర్, ఎందుకు ఆయన అంత స్పెషల్, ఎందుకు ఆయన అంత ప్రత్యేకం? ఎస్, హీ స్పెషల్ బికాస్ ముస్లిమ్స్ అంటేనే ఎవ్వరు ఎన్ని రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయరు అని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి ఒక ముస్లిం అయ్యుండి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకొని భారతీయ జనతా పార్టీలో ఎంతోమంది ముస్లిమ్స్లను జాయిన్ చేసి కౌన్సిలర్ టికెట్ తెప్పించుకొని కౌన్సిలర్గా గెలిచి అందరూ ముస్లిమ్స్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాదు అని ప్రూవ్ చేసిన మాజీ కౌన్సిలర్, మహబూబ్నగర్ జిల్లా ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు ఫారూక్తో ఎన్కౌంటర్ విత్ ఆర్ఆర్. జై శ్రీరామ్ ఫరూక్ భాయ్. జై శ్రీరామ్, అల్లాహు అక్బర్, ప్రైజ్ ద లార్డ్, భారత్ మాతాకి జై. నేను జై శ్రీరామే అంటున్నా, మీరు ఒక్కరినే అంటున్నారు జై శ్రీరామ్ అని. నేను జై శ్రీరామ్, అల్లాహు అక్బర్, ప్రైజ్ ద లార్డ్ అన్ని దేవుళ్ళకు ఆరాధిస్తున్నా. అయితే మీరు భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకే బాగా మొగ్గు చూపుతున్నట్టున్నారు మీ భావాలు, సిద్ధాంతాలని. అలా ఏం లేదండి. భారతీయ జనతా పార్టీలో కూడా అన్ని మతాలకు గౌరవిస్తారు, అన్ని మతాలకు విలువలు ఇస్తారు, అన్ని మతాలకు ఆదరిస్తారు. భారతీయ జనతా పార్టీలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా మతాన్ని పూజించి పరమతాన్ని గౌరవించమని మాకు స్పష్టంగా చెప్పారు మా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ, జాతీయ నాయకులు కానీ. అది మాకు తెలుసు. మా భారతీయ జనతా పార్టీలో మీటింగ్లు అయ్యే సందర్భంలో మాకు చెప్తుంటారు. అలా ఏం లేదు. ఫరూక్ భాయ్, ఒక విషయం ఏంటంటే నార్మల్గా భారతీయ జనతా పార్టీ అంటే ముస్లిమ్స్ నువ్వు ఏం చేసినా, కాళ్ళు మొక్కినా, 1,00,000 రూపాయలు ఇస్తామన్నా, లేకపోతే బెదిరించినా, ఏమి చేసినా భారతీయ జనతా పార్టీకి మాత్రం ముస్లిమ్స్ ఓటేయరు. తుర్కుల్లో కంప్లీట్ భారతీయ జనతా పార్టీకి ఆపోజిట్ అని ప్రతి ఒక్కరు ఇప్పటివరకు అనుకుంటారు, ప్రతి ఒక్కరి మైండ్లో అదే ఉంటుంది. అట్లాంటిది
మీరు భారతీయ జనతా పార్టీలో చేరి మీతో పాటు చాలామందిని చేర్పించి కౌన్సిలర్ టికెట్ తెచ్చుకొని భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్గా గెలిచారు. సార్ ఎలా సాధ్యమైంది ఇదంతా? అన్న ఫస్ట్ ఒక విషయం మనం గమనిద్దాం. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 55 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల వరకు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ముస్లింలకు ఒక మభ్యలో పెట్టిండ్రు, ముస్లింల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని. అదొక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ అనేది మా ముస్లిం సోదరులకు మైండ్లో ఒక నాటుకుపోయింది. తర్వాత రాను 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 ఇంకా ఏదో 1980లో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపన జరిగింది. అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ కేవలం ముస్లింలకు వ్యతిరేకం అనేది ఇంకో రెండో ప్రపంచ యుద్ధం లాగా చేసి పెట్టారు మా ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ. ఇది ముస్లింలకు విరుద్ధం, ముస్లింలకు వ్యతిరేకం అని. సరే, అప్పట్లో సందర్భాలలో కొన్ని జరిగిండొచ్చు, అప్పుడు మనము ఫీల్డ్లో లేము, రాజకీయంలో అప్పుడు జరిగిండొచ్చు, ముస్లింల పైన అన్యాయం జరిగిందా ఏం జరిగిందా అనేది అప్పుడు మనకు తెలియదు. తర్వాత 2014లో ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయ్యారో అప్పటి నుంచి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ కేవలం దేశ అభివృద్ధి కొరకు మాత్రమే పనిచేసింది, కులాలు మతాలు విభేదాలు లేకుండా. నరేంద్ర మోదీ గారు వచ్చిన ఎజెండా ఒకటే, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే ఎజెండాతోటి ఈ దేశాన్ని ముందు స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మన దేశంలో ఉన్న ముస్లింలకు ఒక ఆలోచన వచ్చింది, అరే నరేంద్ర మోదీ గారు కేవలం దేశం కోసం, దేశ స్వలాభం కోసం, దేశం కోసం ఆయన రోజుకి 18 గంటలు అహర్నిశగా పని చేస్తున్నారు. ఇక్కడ కులాలు మతాలు అనేది ఆలోచన వారు చేస్తలేరు. కాబట్టి మనం కూడా నరేంద్ర మోదీతో పాటు అడుగులో అడుగు వేద్దామని 1%, 2% ఇప్పుడు స్టార్ట్ చేశారు 2014 నుంచి. దాదాపు రాను రాను కొన్ని రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ముస్లింలు కూడా అర్థం చేసుకుంటున్నారు, రియలైజ్ అవుతున్నారు. వాస్తవం గతంతో పోల్చుకుంటే నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం హిందువుల పైననే వాళ్ళు దృష్టి పెట్టారా, లేకుంటే దేశంలో ఉన్న అన్ని కులాలు అన్ని మతాలకు వారు కలుపుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా అని ముస్లింలు కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వైపు కూడా ముస్లింలు ఆకర్షితులు అవుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్లోనే ఒక ముస్లిం భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకొని కౌన్సిలర్గా కూడా గెలిచింది. అంటే భారతీయ జనతా పార్టీలో అంటే సర్పంచులు, కౌన్సిలర్లు ఈ స్థాయికి వచ్చిందంటే నాకు తెలిసి ఉమ్మడి మహబూబ్లో ఫస్ట్ టైం మీరే అనుకుంటారు. వాస్తవం నాకు తెలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ అని మీరు అంటున్నారు. నాకున్న నాలెడ్జ్లో టోటల్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేసి గెలిచిన వ్యక్తి నేను ఒక్కనేనని నాకు తెలుసు. తెలంగాణలో వేరే జిల్లాలలో ఎక్కడ లేరని నాకున్న సమాచారం, నేను చేసుకున్న ఇది సర్వే. కేవలం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బీఫామ్ తీసుకొని గెలిచి 5 సంవత్సరాలు పార్టీ మారకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పార్టీ నాకు గుర్తించింది, పార్టీ నాకు గౌరవం ఇచ్చింది, పార్టీ కార్యకర్తలు నా కోసం కృషి చేశారు. పార్టీ నన్ను పార్టీలో వచ్చినప్పుడే నాకు బీఫామ్ టికెట్ ఇచ్చారు. కాబట్టి మనం పార్టీ ఆత్మ గౌరవాన్ని ఎక్కడ భంగం కలగకుండా పార్టీ కోసం సమిష్టి కృషిగా 24/7 వర్క్ చేసిన ఈరోజు అక్కడ ఇక్కడ వెతుక్కుంటూ రమాకాంత్ రెడ్డి గారు నాకు ఇంటర్వ్యూ చేసేంత వరకు ఎదిగినానని నేను అనుకుంటున్నాను. ముస్లిమ్స్ చాలామంది 100కు మనం తీసుకుంటే ఎక్కడో 10% ప్రాంతీయ పార్టీ సైడ్ మొగ్గు చూపుతారు, కానీ మిగతా 90% కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇక మా పార్టీ అని వాళ్ళు అనుకుంటారు. అందుకేనేమో సోషల్ మీడియాలో అక్కడెక్కడ చూస్తే కాంగ్రెస్ని కాంగ్రెస్ అని కూడా కొందరు కామెంట్స్ పెడుతుంటారు. సో మరి మీరు రాజకీయ రంగేట్రం చేసింది కాంగ్రెస్ పార్టీతో, దాదాపు 15 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నారు. అలాంటిది సడన్గా కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కో లేకపోతే ఇంకేదైనా ఎంఐఎంకో ఎలాంటి పార్టీలు పోకుండా ఎందుకు అసలు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, భారతీయ జనతా పార్టీలో చేరాలని మీకు ఎందుకు అనిపించింది? అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం మీరు గుర్తించాలి. మీరే అంటున్నారు 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి బాగా కష్టపడ్డారని. నేను కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి పనిచేసిన కార్యకర్తని. నేను గ్రామ స్థాయిలో కానీ భూత్పూర్ మండల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి పనిచేసిన కార్యకర్తని. నేను చాలా కృషిగా పనిచేసిన. నేను తర్వాత నేను ఏదో ఒక చిన్న విలేజ్ విలేజ్ ప్రెసిడెంట్ పోస్టులు, అది మండల్ బాడీ పోస్ట్ వేస్తారు కదా, మండల్ బాడీస్ వేస్తారు కదా. 2017 ఎన్నికల కన్నా ముందు 2017 మేబీ నాకు తెలిసి అక్టోబర్ ఆర్ నవంబర్లో, అక్టోబర్లో అనుకుంటా, 2017 అక్టోబర్లో
విలేజ్ బాడీ వేస్తుంటే దాదాపు నాకు అప్పట్లో చాలా సన్నిహితంగా ఉండే కాంగ్రెస్లో మా ముస్లిం కార్యకర్తలు కానీ నాకు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది హిందూ కార్యకర్తలు కానీ ఈ ఫారూక్ అనేవాడు చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడు. 2014 కాంగ్రెస్ పార్టీ మొత్తం భూస్థాపితం అయినా కూడా 2014 నుంచి కూడా కష్టపడుకుంటే గ్రామ స్థాయిలో జెండా కార్యక్రమాలు అవి ఇవి బ్యానర్లు కట్టుకుంటూ వచ్చాడు. కానీ ఈసారి ఒకసారి అవకాశం ఇద్దాం విలేజ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ కానీ కొంతమంది నా తరఫున ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అదే పార్టీలో ఉండి బచ్చాగాడు, పిల్లగాడు, మీసం లేదు, గడ్డం లేదు, చూడడానికి పిల్లగాని లాగానే కనిపిస్తాడు, వీడేం హ్యాండిల్ చేస్తాడు, అది ఇదని అన్న చెప్పలేని బాధ, నా గుండె పిండినట్టు అయిందన్న నాకు. సరే మనం కూడా దానికి కూడా ఏకీభవించినాం. కొందరు వద్దంటే మనం కూడా సైలెంట్ అయిపోయినాం, ఫైట్ చేయలే కావాలని. నాకు సైలెంట్గా వదిలిపెట్టిన తర్వాత ఇంకా అదే కసితోటి అప్పుడు నా రాజకీయ గురువులు డోకూరు పవన్ కుమార్ రెడ్డి గారు రెండవసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అదే కసితోటి గెలవాలి అన్న గెలిస్తే ఈ పదవి ఏంది, ఏదో పదవి నాకు వస్తుంది అనే ఒక ఆకాంక్షతోటి నేను గట్టిగా ఇంకా సీరియస్గా పనిచేసిన. దురదృష్టం అది అన్న గెలవలేకపోయారు. అప్పుడే ఇంకా కాంగ్రెస్ కంప్లీట్ రెండోసారి అధికారంలో రాకపోవడం, భూస్థాపితం కావడం. ఇంకా అదే టైంలో తెలంగాణ జయజమ్మ మా అమ్మ డీకరణమ్మ గారు భారతీయ జనతా పార్టీలో వెళ్ళడం, 2-3 రోజుల తర్వాత మా అన్నగారు డోకూరు పవన్ కుమార్ రెడ్డి గారు నా రాజకీయ గురువులు వారు బీజేపీలో పోవడం. మరి వారు పోయిన రోజు డోకూరు పవన్ కుమార్ రెడ్డి గారు బీజేపీలో పోయే రోజు అప్పటికి మా రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మన లక్ష్మణ్జీ గారు ఉన్నారు. లక్ష్మణ్జీ గారి దగ్గర కండబా ఫారూక్ కండబా ఇప్పించుకో నువ్వు లక్ష్మణ్జీ గారి దగ్గర అంటే, साहब जी माफ़ करो मुझे, मैं सिर्फ पवन कुमार रेड्डी साहब के ऊपर भरोसा करके बीजेपी में आ रहा हूँ. मैं बहुत परेशान हूँ. आज చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నేను ఏడ్చుకుంటా నేను ఇంటికి నుంచి వచ్చాను. నాకు మంచిదైనా చెడిదైనా రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీలో నేను పైకి వెళ్ళాలన్నా కిందికి పోవాలన్నా అది మీరే మూలకారకం కావాలి, నాకు మీరే కనబడాలి. నాకు మీరు డైరెక్ట్ పాయింట్కి వచ్చాను. నేను డైరెక్ట్ చెప్తాను. మీ గురించి నేను తెలుసుకుందామని వేరే వాళ్ళని అడిగితే, నాకు మీ భారతీయ జనతా పార్టీలు అనుకోండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా అడిగితే, ఆయన కంప్లీట్లీ డోకూరు పవన్ కుమార్ రెడ్డి భక్తుడు. ఆయనకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భావాలు, ఆలోచనలు, తొక్కతోలు ఏమీ లేవు. ఆయన ఓన్లీ సిర్ఫ్ డోకూరు పవన్ కుమార్ రెడ్డి బీజేపీలోకి వచ్చిండు, నేను వచ్చిన. రేపు డోకూరు పవన్ కుమార్ రెడ్డి ఇట్లకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పోతే లేకపోతే ఎంఐఎం పోతే ఆయన కూడా పోతాడు. ఈయన మాత్రం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భావాలు ఏం లేవు, ఓన్లీ డోకూరు పవన్ కుమార్ రెడ్డి భావాలు మాత్రమే ఈయనకున్నాయి అని అంటున్నారు. ఏమంటారు అన్న? డోకూరు పవన్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో వచ్చినప్పటి నుంచి 2019లో వారు వచ్చారు. అప్పటి నుంచి ఈ రోజు 2025 ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీలో నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధాంతాలుగా ఎలాగైతే పనిచేస్తారో డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా అదే సిద్ధాంతాలతోటి నేను పనిచేస్తున్నాను. గతంలో నేను కాంగ్రెస్లో ఉండొచ్చు, కానీ నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన. భారతీయ జనతా పార్టీలో వచ్చినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సిద్ధాంతాలుగా పనిచేస్తున్నాను. నేను ఏ ఒక్క రోజు కూడా పక్క పార్టీ సిద్ధాంతాలకు నేను పని చేయలేదు. భారతీయ జనతా పార్టీ నిఖారసమైన కార్యకర్త ఎలాగుంటారో అలాగనే పనిచేసిన. కావాలంటే మీరు ఎంక్వైరీ కూడా చేయొచ్చు. భారతీయ జనతా పార్టీకి ఎలాంటి కార్యకర్తకి ఎలాంటి సిద్ధాంతాలు ఉండాలో అన్ని సిద్ధాంతాలు నాలో వచ్చినాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఇతరులు కూడా నా పైన నమ్ముతున్నారు. నేను ఎక్కడ పోయినా కూడా ఎవరిని కలిసినా కూడా, ఏ లీడర్ని కలిసినా కూడా నమస్తే అన్న, నమస్తే సార్, నమస్తే అంకుల్ అని చెప్పాను. నేను ఎవరిని కలిసినా కూడా, ఏ హిందూ నాయకుడిని కలిసినా, ఏ హిందూ లీడర్ని కలిసినా, ఏ హిందూ ఇతర పార్టీ కార్యకర్తలను కలిసినా నమస్తే అని, నా భారత సంస్కృతిగా నేను నమస్తే అని 2 చేతులు జోడించి నమస్కారం పెడతా. దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అయితే దీని గురించి మీరు ఇంతకుముందు అన్నారు, భారతీయ జనతా పార్టీ నేను కట్టు బానిసను, ఆ భావాలు సిద్ధాంతాలు నా లోపల ఉన్నాయి, పార్టీకే పనిచేస్తున్నాను. సో నేను దీని గురించి మీ గురించి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక సర్వే ప్రకారం ఒక ఎంక్వైరీ చేసుకుంటూ మొత్తం తిరిగితే నాకు మీ పార్టీకి సంబంధించిన కొందరు మాట్లాడుతూ ఒకటి చెప్పింది, మీ మీద చాలా చాలా పెద్ద ఆరోపణ. మీరు డబుల్ బెడ్రూమ్ గురించి మీరు మీ కార్యకర్తలు అందరూ కలిసి ధర్నా చేసి కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తే, మీరు మీ మతానికి సంబంధించిన ముస్లిమ్స్ కోసం మాత్రమే పోయి ఆల వెంకటేశ్వర రెడ్డి దగ్గర కూర్చొని మీ ఊళ్ళకి సంబంధించి మీకు మాత్రమే ఒక 4-5 డబుల్ బెడ్రూమ్ తెచ్చిందంట. కానీ ఇదే పక్కన ఉన్న సిద్దాపల్లి, ఈడ లేకపోతే మిగతా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను విస్మరించి మీ స్వలాభం కోసం, మీ రాజకీయ లాభం కోసం, మీ స్వార్థం కోసం అని మీకు సంబంధించిన కొందరికి డబుల్ బెడ్రూమ్లు ఇప్పించుకున్నారు. అండ్ అది కూడా ముఖ్యంగా మీరు ఉన్నది భారతీయ జనతా పార్టీలో, కానీ
మీరు ఆల వెంకటేశ్వర రెడ్డికి చాలా మంచి క్లోజు, బీఆర్ఎస్కి కూడా ఎక్కడనో పని చేసిండ్రు అని కూడా మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇది ముఖ్యమైన ప్రధాన ఆరోపణ అని మీరు అంటారు. భారతీయ జనతా పార్టీలో నేను ఉంటూ మీ దృష్టిలో కూడా చాలాసార్లు పడ్డాను నేను. మిథున్ రెడ్డి గారు మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి వారు గతంలో పోటీ చేశారు. నేను 30 తారీఖు నుంచి 30 తారీఖు ఒక నెల మొత్తం మహబూబ్ నగర్లో నేను పనిచేశాను. మీరు చూశారు కొన్ని ఇంటర్వ్యూలు, కొన్ని చాలా ఇంపార్టెంట్. అదే చెప్తున్నా. నేను ఒకవేళ ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి నేను మీరు చెప్పే భాషలో కోవట ఉంటే నేను నా నియోజకవర్గంలో, నా ఊర్లో, లేదంటే నా చుట్టుపక్కల గ్రామాలలో ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి ఓటు వేయండి అని నేను చెప్పేవాడిని. నేను ఎక్కడో వేరే పక్క కాన్స్టిట్యూన్సీకి పోయి పనిచేసేటోని. ఓకే, డబల్ బెడ్రూమ్ విషయంలోకి వస్తే చూడండి అన్న, డబల్ బెడ్రూమ్ విషయము మన దగ్గర చాలా పెద్ద పొరపాటు జరిగింది. ముఖ్యంగా మా వార్డులో పొరపాటు జరిగింది. మా వార్డులో ఏం చేశారంటే దాదాపు 33 డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే అందుట్లో కేవలం ఒకే కుటుంబానికి సంబంధించి 12 ఇండ్లు వచ్చినాయి. సరే, XYZ ఎవరన్నా కావచ్చు. TRS 33లో 12 వారి కుటుంబానికి తీసుకున్నారు. వారి కుటుంబానికి తీసుకుంటే ఎవరైతే అర్హులు ఉన్నారు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళే ఇచ్చుకున్నారు. మరి మాకెవరిస్తారని ఇదే నా వార్డులకి నుంచి కొంతమంది ముస్లిం మహిళలు నా ఇంటి దగ్గర వచ్చి గొడవ పడ్డారు. గొడవ ఎందుకోసం పడ్డారు అది కూడా చెప్తా వినండి. మీరు ఇంతకుముందు చెప్పారు కదా మీ వాళ్ళకి ఇచ్చారు, మీ వార్డుకి చూసుకున్నారు. నిజంగా చెప్తున్నా, హార్ట్ ప్రామిస్గా చెప్తున్నా, గాడ్ ప్రామిస్గా చెప్తున్నా, నా ఇంటి ముందలా వచ్చి వారు ఏం ఏడుస్తారంటే 33 ఇండ్లు మేము తెచ్చుకున్నాం ఆల వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర, మేము ఇచ్చుకున్నాము. ఇంకా 33 ఇండ్లు మీ ఫారూక్ ఇచ్చినాం. మీ ఫారూక్ మీరు ఓట్లు వేసి గెలిపించుంటారు కదా, అప్పుడు నాకు వేయలేదు. మాకు ఎవరైతే TRS నాయకుడు నా మీద ఎవరైతే ఓడిపోయిండో ఆయన ఏం చెప్పిండంటే ఫారూక్ ఇచ్చినాం ఆల్రెడీ, ఫారూక్ ఇంటికి పోయి వాళ్ళ దగ్గర గల్లాబట్టి కొట్టండి కొడుకు కానీ చెప్తే వాళ్ళు ఏడుచుకుంటా బాధపడుకుంటా కొట్లాడడానికి నా ఇంటి ముందర వచ్చి నువ్వు అన్ని తీసుకున్నావంట, నువ్వు ఇచ్చినావంట, మీ వాళ్ళకి ఇచ్చినావంట, మాకెందుకు ఇవ్వవు అని ఆ రోజు ఎవరైతే ఇంటి దగ్గర వచ్చి గొడవ పడ్డారో రచ్చ చేసినారు. నాకు తెలుసా నా బాధ, నా ఇంటి దగ్గర ఏం జరిగిందో. వాళ్ళ కోసం ముందుకు వచ్చి నేను ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా నాకు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే కూడా నాకు పిలవలేదు, డబుల్ బెడ్రూమ్లు రాతపూర్వకంగా రాసుకుంటుంటే కూడా నాకు పిలవలేదు, సర్వే చేసుకుంటున్న డబుల్ బెడ్రూమ్ విషయంలో అంటే కూడా నాకు పిలవలేదు. ఒక వార్డు కౌన్సిలర్ అయినప్పటికీ కూడా ఎలాంటి నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వార్డుల్లో ఏడో ఒక దగ్గర ఏసీ రూమ్లలో కూర్చొని వీడు అమ్మ, వీడు నా తండ్రి, వీడు నా కొడుకు, వీడు నా అల్లుడు, వీళ్ళ అన్న కొడుకు, వీళ్ళ చెల్లెల కొడుకు, వీళ్ళ చెల్లెలు మనవాడు అని రాసుకొని వాళ్ళు చేసుకుంటే వాళ్ళు తీసుకొచ్చిండ్రు డబుల్ బెడ్రూమ్లు. ఇది లోపల కంప్లీట్గా కూర్చొని లిస్ట్ తయారు చేసుకుని వాళ్ళకి 5 నేను ఫైట్ చేసి తీసుకొచ్చినా, ఫైట్ చేసిన మొత్తం వాడి నుంచి లేపిన అందరికీ రాండమ్మ ఎవరెవరికి రాలేదు నా మీద ఒక నింద వేసిండ్రు కదా డబుల్ బెడ్రూమ్లు నాకు ఇచ్చిండ్రు అని, ఎవరు ఇచ్చారు రాండమ్మ నాకు ప్రూవ్ చేపిస్తాను నేను కూడా అని వాళ్ళందరూ నా ఇంటి దగ్గర వస్తే ఇట్లనే చక్కగా తీసుకుపోయి జమ చేసి ర్యాలీ రూపంగా పాదయాత్రగా నేను MRO ఆఫీస్ గారికి దగ్గరికి పోయి ఆడ పోయి పెద్ద రచ్చ చేసి లొల్లి చేసి చాలామంది మీడియా పత్రికా సోదరులు వచ్చారు. దాన్ని పెద్ద వైరల్ అయింది. నెక్స్ట్ డే మళ్ళీ నేను నిరాహార దీక్ష 3 రోజులు చేసినాను. నేను చేసిన తర్వాత ఆ ఒడుకుదుడుకు ఇది ఎక్కడికో పోయేటట్టుంది, రాష్ట్రం మొత్తం పాకిపోయింది. ఇది ఫస్ట్ దేవరకద్ర నియోజకవర్గంలో ఒకటే జరిగిందన్న డబుల్ బెడ్రూమ్ల ఫైట్ నుంచి. అది మొట్టమొదటి అడుగు వేసిందే నేను. అది రాష్ట్రం మొత్తం పాకిపోయింది. వరంగల్, సిద్దిపేట్, నిజామాబాద్, ఆదిలాబాద్లో కూడా స్టార్ట్ అయింది. అది ఇది ఎక్కడెక్కడికో పోయేటట్టు ఉంది అని నాకు ఇంటికి పిలిచి నువ్వు ఇచ్చిన ఒక 12-13 లిస్టు ఉంది కదా, అన్ని డబుల్ బెడ్రూమ్లు అయితే మన దగ్గర లేవు ఫారూక్, ఒక 2 ఇవ్వగలుగుతాం అంతకుమించి అంటే నేను మీ దగ్గర 2 తీసుకుంటే నేను ఇంత పోరాటం చేసి దానికి నాకు ఏంది ప్రతిఫలంగా 2 తీసుకోవడంలో ఇది ఏముంటుంది, కనీసం నాకు 12 ఇచ్చినాను, కనీసం 8 అయితే ఇవ్వాలి. చాలామంది ఉన్నారు. నేను 12లో మీరు 8 ఇచ్చినా 4కి అయ్యా పని కాలో ఏలో మొక్కైనా ఏదైనా మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో మనదే ఖచ్చితంగా వస్తే ఇప్పిస్తామని అడుక్కుంటామని చెప్తే వారు మొత్తం చూసుకొని అక్కడ ఇక్కడ చూసుకొని ఎక్కడ అడ్జస్ట్మెంట్ కాకుంటే 5 ఇచ్చారు. ఆ 5లో ఒకరు భానుప్రకాష్ అని ఒక బాబు ఉంటాడు. మీరు చెప్పారు కదా ముస్లింలకు ఇచ్చారు, ముస్లింలకు ఏం ఇవ్వలేదన్నా. భానుప్రకాష్ అని బాబు ఉంటాడు, 7th వాడు, మా వాడికి సంబంధం లేదు, వాళ్ళకు ఒకటి ఇచ్చినాను. మిగతా 4 ముస్లింలకు మీరు ఇచ్చారని అంటున్నారు కదా, మిగతా 4 ముస్లింలు అన్న అర్హులు వాళ్ళకి ఇల్లు లేదు. అందుట్లో 2కి భర్తలు చనిపోయినరు. అర్హులు భర్తలు చనిపోయినరు, ఇల్లు లేదు, సొంతంగా ప్లాటు లేదు. కిరాయి గట్టిగా చెప్పాలంటే ఇప్పుడు నా భాషలో చెప్పాలంటే కిరాయి కొంపలో 20 సంవత్సరాల నుండి సంసారం చేస్తున్న వాళ్ళకి ఇచ్చాను. ఏం తప్పు చేశానన్నా?
ఓకే, ఇది మీరు అన్నారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పించండి సరే, ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇచ్చిండ్రు విలువ. అన్న ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను నేను. ఇది బీఫ్ పెట్టొద్దు మీరు రమాకాంత్ రెడ్డి అన్న అంటే నేను స్ట్రాంగ్గా నమ్ముతా. గట్స్ ఉన్న రిపోర్టర్ అని నేను నమ్ముతా. మీరు బీఫ్ పెట్టొద్దు, కట్ చేయొద్దు. ఆ 5 డబుల్ బెడ్రూమ్లు వస్తే నా సొంతం చెల్లెలన్న, కన్నులో నీళ్ళు తిరుగుతున్నాను. నా సొంతం నాకు 3 చెల్లెలన్న. ఒక వీడో భర్త చనిపోయాడు, మా బావ చనిపోయాడు. ఒక చిన్న చెల్లెలు ఇక్కడనే ఉన్నాను. ఆ 5 డబుల్ బెడ్రూమ్లో ఒక డబుల్ బెడ్రూమ్ నా సొంతం చెల్లెలకి ఇవ్వలేదన్నా. అలా ఇలా చెప్తారా నా వాళ్ళు వీళ్ళు నా మీద. నేను నా సొంతం చెల్లెలకి అన్న 3 years అయిందన్న నా చెల్లెలు నా దగ్గర మాట్లాడక. మీ చెల్లెలు మీ దగ్గర మాట్లాడక ఎన్ని రోజులు అయింటుందన్నా? మీ నాన్నగారు మీ దగ్గర మాట్లాడక ఎన్ని రోజులు అయింటుందన్నా? నా నాన్నగారు ఇప్పటి వరకు 3 years నుంచి నా దగ్గర మాట్లాడతలేరు అన్న. వీడు దిగి వచ్చిందా పైన నుంచి, ఎందరు ఇచ్చుకుంటలేరు. వీడు పైన నుంచి దిగి వచ్చిందా, ఆకాశం నుంచి ఊడిపడ్డా, సొంతం చెల్లెలకి ఇవ్వకుండా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిండని ఇంతవరకు మా నాన్న నా దగ్గర మాట్లాడతలేడన్నా. నా నిజాయితీకి నిరోత్సపూర్వకం ఇది ఒక్కటి చాలన్నా. మా నాన్న నా దగ్గర ఇంతవరకు 4 years నుంచి మాట్లాడతలేడన్నా. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీ కొడుకు ఫారూక్ ఎట్లా అంటే ఆయన చెప్తాడు చూడండి, ఆయన విశ్వరూపం చూస్తారు మీరు. ఇప్పటి వరకు నా దగ్గర మాట్లాడతలేడు. మా నాన్న మా చెల్లెలు మాట్లాడతలేరన్నా. నా సొంతం చెల్లెలకి ఇవ్వలేదన్నా. ఇంత పెట్టుకొని డెఫినెట్ గా మనం మన ఫ్యామిలీ గురించి కూడా చూసుకోలేదన్నా. దట్ ఈస్ ఫారూక్, దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ. మీరు అన్నట్టు ఎస్, మీ అంటే మీరు ఏదైతే ఉందో ఇది కాదు, నేను ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినానో అది నా స్వార్థం కోసం ఎక్కడ చేయలేదు, మీరు ప్రూవ్ చేసుకున్నారు, మీరు చెప్తున్నారు. వీడి వరకు ఫైన్. మీరు మాట్లాడుతూ ఇంతకుముందు అన్నారు ఎలక్షన్స్ టైంలో 1 month నేను మొత్తం మిథున్ రెడ్డి పనిచేయడానికి అక్కడికి వెళ్ళాను. ఇక్కడనే నేను ఇంతకుముందు అన్నానా, మీరు ఆల వెంకటేశ్వర రెడ్డికి సపోర్ట్ అంటే, ఆల వెంకటేశ్వర రెడ్డికి సపోర్ట్ అంటే భారతీయ జనతా పార్టీకి అండవేసుకొని ఆల వెంకటేశ్వర రెడ్డికి ఓటేయడని ఎవరు అన్నారు? ఇక్కడనే కిటికీ ఏంటంటే, ఇదే దేవరకద్ర నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డిని పెట్టుకొని ఈడ మీరు ఆయనకు సపోర్ట్ చేయకుండా, ఆయన ఇంకా తిరగకుండా అట్టెట్లా మీరు పోయి మామూలు మిథున్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు? సెకండ్ థింగ్ మీరు ఆల వెంకటేశ్వర రెడ్డికి సపోర్ట్ ఎట్లా చేసారు అంటే ఇదే మరి. అంటే ఇక్కడ మీరు ప్రశాంత్ రెడ్డికి సపోర్ట్ చేయట్లేదు, అక్కడ పోయి మిథున్ రెడ్డికి చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే మీ ఏరియా సైడ్ మీరు కాముష్ ఉన్నారు అంటే అచ్చా అంటే మా ప్రశాంత్ రెడ్డి అని నాకు తెలుసు అన్న, నా గురించి, నా క్యారెక్టర్ గురించి, నా పని గురించి ఆయనకు తెలుసు. నేను 30 days అని చెప్పాను కదా ఫస్ట్, ఒకటి నోటీస్లో పెట్టండి మీరు. నేను ఏ రోజైతే మహబూబ్ నగర్లో వారు ఎవరు నామినేషన్ వేశారో అందరు, ఇటు దేవరకద్రలో ప్రశాంత్ రెడ్డి గారు, అటు మహబూబ్ నగర్లో మిథున్ రెడ్డి గారు. దేవరకద్ర మన ప్రశాంత్ రెడ్డి గారు నామినేషన్ అయిన తర్వాత నేను చక్కగా మామనార్కి వచ్చేసాను అన్న. మామనార్కి వస్తుంటే నామినేషన్ వేసిన తర్వాత అదే రోజు మైనారిటీ మోర్చా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నయం టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయింది అన్న. అదే రోజు సరే, అక్కడ ఉన్న లోకల్ లీడర్లు ఒత్తాడా ఏందో మనకు తెలియదు. అదే రోజు పోయిండు. అదే రోజు సేమ్ 1 hour లోపల, 1 hour కూడా కాలేదు, 45 minutesలో ఫారూక్ కాహేరేతు అన్నాడు నాకు, మా పెద్దనాయన అంటే జితేందర్ రెడ్డి గారికి నేను పెద్దనాయన అంట. నాకు ఊహ వచ్చినప్పుడు కాహేరేతు అన్నాడు, పెద్దనాయన మన దేవరకద్ర నుంచి మామనార్ వస్తున్నా, చక్కగా ఇంటికి రారా అన్నాడు. నువ్వు సరే నేను వస్తున్నా, పెద్దనాయన వస్తున్నాను. చక్కగా నయం పోయిండు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను అపాయింట్ చేస్తున్నారా అన్నాడు ఆయన. ఇదేం పెద్దనాయన, ఇంత పెద్ద షాక్ నాకు. నేను అసలు ఊహించలేంది ఇది నాకు పదవి. అంటే తీసుకుంటావా లేదా అన్నాడు. అరే పెద్దనాయన మీరు ఇస్తుంటే, పార్టీ ఇస్తుంటే నేను ఎందుకు తీసుకొని పెద్దనాయన అన్నాను. ఇచ్చారు. అప్పట్లో మనకు జిల్లా అధ్యక్షులు వీరబ్రహ్మచారి గారి చేతుల పైన జితేందర్ రెడ్డి గారి సమక్షంలో నాకు భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా నియామక పత్రం ఇస్తే వారు ఆ రోజు ఏం చెప్పారంటే, అరే ఫారూక్ అన్నను గెలిపించుకునే బాధ్యత కూడా నువ్వు నీ భుజస్కంధాల పైన వేసుకోవాలరా, కావాలంటే నేను ప్రశాంత్కి చెప్తాను రా, కావాలంటే అన్న పూర్తిగా వినాలి, మీరు పూర్తిగా వినాలి, లేదన్నా మీరు పూర్తిగా వినాలి. అరే ఫారూక్ అన్న గెలవాలరా, నీలో ఉన్న సత్తా మొత్తం బయటికి తీరా, నాకు తెలుసురా నీ గురించి, నువ్వు మాట్లాడింది నేను చాలా సందర్భాలు విన్నారా, నీలో ఉన్న సత్తా బయటికి తీరా, కావాలంటే నేను ప్రశాంత్కి చెప్తారా, నువ్వు అన్న కోసం పనిచేయరా నువ్వు అంటే. సరే పెద్ద నాకు ఖచ్చితంగా చేస్తా అని 30 రోజుల్లో దాదాపు 12 గంటలు మిథున్ రెడ్డికి ఇస్తే 6 గంటలు ప్రశాంత్ రెడ్డి గారికి కూడా మీరు ఫోన్ మాటలు స్పీకర్ పెట్టండి. ఇది చాలా దాదాపు మీ సబ్స్క్రైబర్లు చాలా మంది ఇది చూస్తారు. ఇప్పుడు మీరు కొండా ప్రశాంత్ రెడ్డి గారికి ఫోన్ మాట్లాడండి, వినండి, స్పీకర్ పెట్టండి, పని చేసిండా లేదా అంటే కాదు అంటే ఇప్పుడు మీరు చెప్పిన భాషలో ఆల వెంకటేశ్వర రెడ్డికి నేను పోగొట్టిన, నేను ఒప్పుకుంటాను. సరే నేను ఒక విషయం చెప్తాను. అయితే మీకు జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు పదవి అనేది ఒకటి ఎర్ర చూపి లేకపోతే అది ఇచ్చి
ఇక్కడ ప్రశాంత్ కాకుండా మీరు ఓన్లీ ఆడ మిథున్ చేసేటట్టు అది చేసారు అని అనుకో. అలా అని మీరెందుకు అనుకుంటున్నారు అన్న? భారతీయ జనతా పార్టీలో ముస్లింలో ఎవరు రాని తరహాలో వీడు వచ్చి కౌన్సిలర్ గా గెలిచిండు, వీరు అడుగుడు. ఈయన దగ్గర 8వ వార్డు వచ్చేసి దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించింది. ఏ నియోజకవర్గం అయితే మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించింది కదా అన్న, డిస్టిక్కే కదా, డిస్టిక్ కాదా? రెడ్డి నిలబడితే ఆయనకు సపోర్ట్ చేయకుండా మీరు పోయి మిథున్ గిట్ల అదే చెప్తున్నా. మీరు ఫోన్ చేయండి అన్న, మీ దగ్గర ఫోన్ ఉంటే ప్రశాంత్ అన్న మీకు ఫారూక్ మీ ఎలక్షన్ లో మీరు ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు మీకోసం క్యాంపెయినింగ్ చేసిండా, ప్రచారం చేసిండా లేదా అనేది స్పీకర్ పెట్టండి. కాదు కూడదు అంటే మీరు అప్పుడు మీరు నా పైన ఏ నింద చేసినా దానికి వెల్కమ్, స్వాగతిస్తా. దేవరకద్ర నియోజకవర్గం కూడా మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంది. జిల్లా మైనారిటీ మోర్చాకు నేను ప్రెసిడెంట్ని. నాట్ ఓన్లీ దేవరకద్ర, నాట్ ఓన్లీ మహబూబ్ నగర్. మీరు గమనించండి, గుర్తించండి. ఓకే సరే, ఇది పక్కకు పెడితే ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మీ 8వ వార్డు భూత్పూర్ మున్సిపాలిటీ 8వ వార్డు మీది అంతే కదా. ఇక్కడ దాదాపు ఒక 900 ఓట్లు ఉండి 950 అన్న 950 అప్పుడు 2020 దాదాపు 450 ముస్లిమ్స్ 420 418 ఉండే అప్పుడు. ఓకే 950 మొత్తం ఓవరాల్ 8వ వార్డులో ఉన్న ఓట్లలో 420 430 ముస్లిమ్స్ ఉంటాయి. ఎన్ని ముస్లిం ఓట్లు ఫారూక్ అంటే మీ భార్య కౌన్సిలర్ లేడీ రిజర్వేషన్ అనుకోండి, ఎన్ని ముస్లిం ఓట్లు మీకు వచ్చినాయి అన్న? అప్పుడు ఓన్లీ ముస్లింలు అడుగుతున్నారు కాబట్టి ముస్లిం 418లో 390 ఓట్లు పోలైనాయి అన్న. ఓకే 390 ఓట్లు పోలైనాయి ముస్లింలవి. అట్లా అంటే మనం టిక్ కొట్టుకున్నాం కదా. 390 ఓట్లలో 50% ఓట్లు ముస్లింలు భారతీయ జనతా పార్టీ, ఫారూక్ కేసీఆర్. షూరా? గాడ్ ప్రామిస్, షూర్ 100%. ఎలక్షన్ లో మీ తమ్ముడు ఫెరోజ్ తప్ప మీ ఇంకా ఒక్క ముస్లిం తిరగలేదు. 100%. నా తమ్ముడు గర్స్ చేసిండు, ముందుకు వచ్చిండు, నా అన్న గెలవాలని. ఆడు ముందుకు వచ్చి నా కోసం 24 గంటలు పనిచేసిండు ఫెరోజ్, మా బాబాయ్ కొడుకు. అదే అంటున్నాం, మీరు ఏమంటున్నారు 50%? అంటే 320 వస్తే కూడా 50% అంటే 160 మీకు వచ్చినాయి అని మీరు అంటున్నాం. ఏమి 170 వచ్చినాయి, 170 వచ్చినాయి అనుకుందాం. మీ ఇంకా ఫెరోజ్ ఒక్కడే తిరిగినారు. నాకున్న సమాచారము ఆయనకు ముస్లిం ఓట్లు కాదు హిందువులు ఓట్లే పడ్డాయి. ఓకే, ఎంత పట్టిన హిందువుల ఓట్లే పడ్డాయి. నా కుటుంబం చాలా పెద్దదన్న, నా కుటుంబం చాలా పెద్దది. 63 ఓట్లు నా కుటుంబమే ఉన్నాయి. నావి, నా భార్యవి, మా తల్లిదండ్రులవి, మా బాబావి, పిన్నమ్మలవి, మా అత్తలవి అందరు ఇక్కడే ఉన్నారు. దాంతోపాటు నా వెనకాల నేను భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునేటప్పుడు ఒకే ఒక అబ్బాయి వచ్చిండు, ఫజల్ అని. ఫజల్ కూడా చాలా కష్టపడ్డాడు ముస్లింలలో, పార్టీలో కండువా వేసుకుని జెండా పట్టుకొని. ఆ అబ్బాయిది కూడా పెద్ద కుటుంబం. ఇలాంటి కొన్ని సైలెంట్ ఓటర్స్ ఉన్నారు ముస్లింలలో. ఫారూక్ అంటే మంచోడు, మనోడు, పార్టీకి సంబంధం అవసరం లేదు, పిలిస్తే వస్తాడు, మంచి చెడులోకి ముందులో ఉంటాడు, ఏమైనా ఆపద సాపద వస్తే ఫారూక్ ఉంటాడు, ఫారూక్ 10 మందికి ధైర్యవంతుడు అని చాలా మంది ముస్లింలు సైలెంట్గా ఓట్లు వేసారన్న. వాళ్ళ పేర్లు నేను చెప్పొద్దు, చెప్తే మళ్ళీ వాళ్ళని బయట వేసినట్టు అవుతాను నేను. కాబట్టి నా పైన ప్రేమతోటి, గౌరవంతో నేను చేసే కొన్ని మంచి పనులను చూసి నాకు ముస్లింలు 160 నుంచి 170 ఓట్లు నాకు ముస్లింలు వేశారు. ఆ పూర్తి నమ్మకం నాకు ఉంది. అమిస్తాపూర్కి వెళ్ళి 4 భారతీయ జనతా పార్టీ నుండి కౌన్సిలర్లు గెలిస్తే ఏదో కారణాల వల్ల 3 మారింది, కానీ ఫరూక్ ఒక్కడే మారలేదన్నారు. ఆ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ కూడా చేసి చాలా మంది. ఏదైతే ఏమైతుంది భయ్య, ఈయన ఫారూక్ భయ్ ఆ విషయంలో గ్రేట్ ఏంటంటే ఈయన మాత్రం మారలేడు. ఇంతకుముందు మీరు స్టార్టింగ్ లోనే అన్నారు కదా, ఫారూక్ కేవలం డోకూర్ పవన్ కుమార్ రెడ్డి కోసమే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చాడు, భావజాలాలు కాదు, సిద్ధాంతాలపైన కాదని మీరే చెప్పారు కదా. ఇప్పుడు మీరే ప్రూవ్ చేసినట్టు ఏ విషయంలో, ఒక్క నిమిషం అన్న, ఏ విషయంలో అందరు మారినా కూడా ఫారూక్ మారలేదా అంటే ఈ సిద్ధాంతాన్ని నమ్మిండు ఫారూక్ కాబట్టి అన్న. ఎవ్వరు ఏమన్నా చెప్పండి అన్న. అరే రేపు పవన్ కుమార్ రెడ్డి సార్ కూడా బీజేపీ నుంచి ఎక్కడికి మారరు, 100% మారరు. అరే మాకు తెలుసా అన్న మనస్తత్వం, మా అన్న నడవడిక మాకు తెలుసా, మారరు అన్న. ఏ ఈక్వేషన్ తోటి మారతారని అంటున్నారు మీరు? ఏ ఈక్వేషన్ తోటి మారతారంటున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మున్ముందు వచ్చే ఉందా? మీకే అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇప్పుడు పవన్ కుమార్ రెడ్డి సార్ బీజేపీలో ఉన్నారు, రేపు ఫర్దర్గా కాంగ్రెస్లోకి పోతారని మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఉండొచ్చు. ఫర్దర్గా కాంగ్రెస్కి పోయేటట్టు ఒకవేళ మా పవన్ కుమార్ రెడ్డి గారు ఉంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఏ స్థాయిలో ఉందన్నా రేపు భవిష్యత్తులో కాంగ్రెస్లో పోవడానికి చెప్పండి అన్న. ఇక్కడ ఇష్యూ పవన్ కుమార్ రెడ్డి గారు అనేది మారతారా మారన్నది కాదు. పవన్ కుమార్ రెడ్డి గారు మారితే
నువ్వు పోతావా? ఆయన మారరు అని చెప్తున్నా, గట్టి నమ్మకం నాకు ఉంది. నేనేమంటున్నా, ఆయన మారరు, నేను మారను. నేనేమంటున్నా, వారు మారరు, నేను మారను. నేనేమంటున్నా అన్నా మీ క్వశ్చన్ కి ఆన్సర్ తీసానన్నా. వారు మారరు, ఆయన మారితే మీరు మారుతారు. వారు మారరు అని అంటున్నాను కదా. వారు మారతారని మీరు ఎలా చెప్తారన్నా? నాకు తెలుసు, నేను మారుతాను. నాకు తెలుసు. వారంలో మూడు రోజులు వారి దగ్గర నేను కూర్చుంటా ఉంటా, తింటా. వారు నా దగ్గర చెప్తారు మారుతారని నేను చెప్పట్లేదు. వారు మారరు, కానీ మారితే మీరు మారుతారు. వారు మారరు కాబట్టి నేను మారానా? మా ప్రేక్షకుడికి అర్థమైంది లేదు. ఓకే, వారు మారరు కాబట్టి నేను మారను. ఓకే. సెకండ్, ఇక్కడ ఫారూక్ అనే పర్సన్ ని నేను, అంటే వాళ్ళు మాజీ కౌన్సిలర్ అనో ఇంటర్వ్యూ కాదు, మెయిన్ గా ఇక్కడ ఇంకోటి, మీరు మహబూబ్నగర్ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు. ఓకే, మీరు మైనారిటీ మోర్చా అధ్యక్షులు అంటే జిల్లా మొత్తానికి దేవరకద్ర, మహబూబ్నగర్, జడ్చర్. మీరు మైనారిటీ మోర్చా అధ్యక్షుడు అయిన తర్వాత ఎంతమందిని మీరు ఇంతవరకు ముస్లింస్ ని మీరు భారతీయ జనతా పార్టీలో చేర్పించారు? అన్న ఒకసారి మీరు కూడా ఏదో ప్రోగ్రామ్ చేశాం భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీస్లో. ముస్లింలు ఎంత మెజారిటీ ఆఫ్ ముస్లిమ్స్ వచ్చారు ఆ రోజు ప్రోగ్రామ్కి. మీరు ఉన్నారా లేకుంటే మీ ఎవరో ఒక కెమెరామెన్ ఉన్నారు అనుకుంటా. భారతీయ జనతా పార్టీలో నేను దాదాపు 60 నుంచి 70 మహబూబ్నగర్ లోకల్, మహబూబ్నగర్, అమీస్తాపూర్, దేవరకద్ర, లాల్కోట, మనకు తాటికొండ, జడ్చర్లలో ఒక 5-6 మంది. జడ్చర్లలో పెద్దగా ఎందుకు ఫోకస్ కాలేదంటే అక్కడ మాకు ఎంట్రీ దొరకలేదు అన్న. జడ్చర్లలో వాస్తవానికి భారతీయ జనతా పార్టీలో ఎంట్రీ దొరకలేదు నాకు. జడ్చర్లకు వెళ్ళి మైనారిటీ నాకు తెలిసిన ముస్లిమ్స్ చాలా మందితో మాట్లాడితే అన్నా, నేను నిజంగా చెప్తున్నా, చెప్పండి అన్న, ఫారూక్ అంటే వాళ్ళకి ఎవరికి చాలా మందికి తెలియదు. నేనే ఒప్పుకుంటున్నా కదా నా భారతీయ జనతా పార్టీ నాయకత్వం అక్కడ నాకు ఎంట్రీ ఇవ్వలేదు. ఫారూక్ భాయ్ మా దగ్గర ఇచ్చేది మీరు డైరెక్ట్ పోవాలి. అరే పరిచయాలు అయితే కావాలి కదా. రమాకాంత్ అన్న ఊరికే వచ్చిండు, అమిస్తాపూర్కు ఇల్లు తెలియంది ఎవరి దగ్గర కనుక్కొని వచ్చింటాడు కదా. మరి నాకు కూడా అట్లనే కావాలి కదా. ఎవరి దగ్గర పోవాలంటే పరిచయం కావాలి కదా. రండి అన్న మా దగ్గర ఇక్కడ ఉన్నారు, ఇట్లా ఉన్నారు అని. జడ్చర్ల నుంచి నాకు ఎంట్రీ రాలేదు. నేను చాలా ట్రై చేశాను జడ్చర్లకు పోయి. ఎంతమంది మీరు ఇప్పుడు నేను 1.5 year మీరు ముస్లిమ్స్ ని బీజేపీలో జాయిన్ చేయించారు? నేను 120 నుంచి 150 మందికి జాయినింగ్ చేయించాను. మహబూబ్ నగర్ చరిత్రలో ఇది బాగా సౌండ్తో చెప్తున్నా, అదే సౌండ్ తోటి మీరు కూడా టెలికాస్ట్ చేయాలి. మహబూబ్ నగర్ చరిత్రలో ఎప్పుడూ లేనిది ఎమ్మెల్యే ఎలక్షన్లలో 650 పైచిలుకు మహిళలను, ముస్లిం మహిళలను, మైనారిటీ మహిళలను టిటిడి కళ్యాణ మండపం నుంచి 1 టౌన్ అల్మాస్ ఫంక్షన్ వరకు పాదయాత్రగా బుర్కాలు వేసుకొని, కండువాలు వేసుకొని ర్యాలీగా తీసిన మహబూబ్ నగర్ చరిత్రలో మొట్టమొదటిసారిగా నేను భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ మైనారిటీ మోర్చా అధ్యక్షునిగా అయినా కేవలం 5-6 నెలలలో ఎంపీ ఎలక్షన్లలో డికే అరుణమ్మ గారి గెలుపు కొరకు 650 పైచిలుకులు ముస్లిం మహిళలు, మైనారిటీ మహిళల నుండి పాదయాత్రగా తీసుకొచ్చి పెద్ద సభ నిర్వహించిన. గతంలో ఇంతకు ముందు కానీ ఇప్పటి వరకు ఎవరు చేయనంతగా సాహసం చేసిన. ఫరూక్ భాయ్ 20 లక్షలు ఖర్చు పెడితే, నేను ముస్లిం, నేను రమాకాంత్ రెడ్డి కదా, నేను పక్కా ప్యూర్ హిందువు కదా, నేను కూడా ముస్లింస్ నేను 20 లక్షలు పెట్టి చేపిస్తాను. అది పెద్ద మ్యాటర్. చెప్పండి, చూస్తాం. ఎందుకు చూపించండి, చేసి చూపించండి. అన్న మాటల పరం కాదన్నా, చేసి చూపించండి. ఫరూక్ భాయ్ ఓట్లు ఎన్ని ఇప్పించిన అనేది ఇంపార్టెంట్. 100% మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో, స్పెషల్ గా మహబూబ్ నగర్ నియోజకవర్గం, దేవరకద్ర నియోజకవర్గంలో 100% అన్న. ఒక్కరికి 500, అట్లా 500 మందికి ఏపిస్తే మేము కృషి చేసి అన్న ఆ ఈక్వేషన్స్ పక్కకు పెట్టాను అన్న. ఒకరికి 500 ఇచ్చి పిలిపించుకుంటే అది అన్ని పొలిటికల్ ఎథిక్స్, అవి పొలిటికల్ ప్రతోడు చేస్తారు. అది మీరైనా కానీ, వేరే వాడైనా కానీ, ఇంకెవడైనా కానీ. సభలు పెద్ద సభలు పుణ్యానికి అవుతున్నాయా? పైసలు ఇయ్యిందే వస్తారా ఎవరన్నా? పైసలు ఇయ్యిందే వస్తాడా ఎవడన్నా? పెద్ద సభలు జరుగుతున్నారు 1,00,000 మందితోటి, 50,000 మందితోటి. ఎవడు పుణ్యానికి రాడన్నా? అది అందరికీ తెలిసిందే. చెప్తా వినండి. మీరు ఇంతకుముందు అన్నారు కదా ఎంతమందికి ఓట్లు వేయించారని. కన్నా కష్టం చేసినాం మనం. మా ముస్లింల దగ్గర వేరే వాళ్ళ దగ్గర పోలేదన్న. మా ముస్లింల దగ్గర నాకున్న సన్నిహితులు, పరిచయాలు. నేను చెప్పాను కదా, ఈ ఊర్లో కేవలం నా వార్డులోనే నాకు పెద్ద కుటుంబం, నా ఇల్లు పెద్దది, నా కుటుంబం పెద్దది, ఈయన నాకు 60 పైన ఓట్లు ఉంటాయని. అలాంటిది నా ఫ్యామిలీ రిలేషన్ చాలా పెద్దదన్న. నేను అక్కడిక్కడ వేరే వాళ్ళ దగ్గర పోలేదన్నా. నా ఫ్యామిలీ రిలేషన్స్, ఓన్లీ నా ఫ్యామిలీ రిలేషన్స్. మా మైనారిటీ మోర్చాలో యాక్టివ్గా పనిచేసే ముజఫర్ కానీ, యూసుఫ్ భాయ్ కానీ, రషీద్ కానీ, సిరాజ్ కానీ, ఫజల్ కానీ, వీళ్ళది ఒక లిస్ట్ తయారు చేసిన. కేవలం ఓన్లీ ఫ్యామిలీస్ దగ్గర పోతే, అలా ఫ్యామిలీస్ దగ్గర పోతే మనకున్న సన్నిహితులు, మనం చెప్తే ఎవరైతే వేస్తారో వాళ్ళ ఇంటిలోకి పోతే, అలాంటి మనము
ఒక లిస్టు తయారు చేసుకుంటే 800 పైచిలుకు ఓట్లు మాకు లిస్టు వచ్చిందన్న. 800 పైచిలుకు లిస్టు వస్తే ఆ 800 ఇండ్లు ఓటర్ల దగ్గర కాలు మొక్కినామా, ఏలు మొక్కినామా, మా కోసం మా ముఖం చూడండి, బీజేపీకి చూడకండి, డీకేర్నామాకు చూడకండి, మా కోసం మా ముఖం చూడండి, మేము ఫస్ట్ కష్టపడుతున్నాం, రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలో వస్తే మా ముస్లింల కొరకు కూడా మనం పోరాడుతాం, మనలాంటి వాళ్ళు కూడా ఉండాలి కదా, మీకోసం పనిచేయాలి కదా అని అడుక్కున్నామన్నా, కాలు మొక్కినామా, ఏలు మొక్కినా, ఓట్లు సాధించుకున్నామన్నా. అలా ఇలా చెప్తారన్నా మీరు ఓట్లు లేదని? సరే, మీరు అంతా బాగానే ఉంది. నిజంగా మీరు కాంగ్రెస్లో నుండి భారతీయ జనతా పార్టీకి వచ్చినప్పుడు అండ్ ఇంకా కొందరిని తీసుకపోతే కూడా మీ సన్నిహితులని కానీ, ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, లేకపోతే మీ మత పెద్దలు, మీ వెల్ విషర్స్ ఇక అందరూ ఉంటారు కదా మీ ముస్లిమ్స్ అన్ని, మీకు ఏమి అంటే బెదిరింపులు కానీ, బుజ్జగింపులు కానీ, లేకపోతే వాళ్ళ నుండి ఏమైనా తిట్లు కానీ అట్లాంటివి రాలేదా మీరు పార్టీ మరి? అన్న, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి కొంతమందిని తీసుకెళ్లేటప్పుడు, అన్న నేను పోయింది నేను ఒక్కడనే, నాతో పాటు ఫజల్ అని ఇంతకుముందు ఇద్దరమే పోయినామన్నా, ఇద్దరమే. చాలా మందికి నేను అప్పుడు అడుకున్నా, రండి పోదాము బాగుంటుంది, రేపు భవిష్యత్తులో వచ్చేది మళ్ళీ భారతీయ జనతా పార్టీ అని చాలా ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను నమ్మలేరు అన్న, నమ్మలేరు. ఫజల్ ఫోన్ చేసిన, ఫజల్ డిసైడ్ అయినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు మనం అధికార పార్టీ, అప్పట్లో అధికారంలో టీఆర్ఎస్ ఉన్నారు, అదే రోజు మా ముస్లింలు దాదాపు 200 మంది బైక్లు తీసుకొని ఆలా వెంకటేశ్వర రెడ్డి గారి ఇంటికి ముస్లింలు పోతుంటే, అదే రోజు సేమ్ టైం నా ఇంటి నుంచి నేను మా ఫజల్ ఇంకా బీజేపీకి వెళ్ళిపోదాం, మనకు అధికార పార్టీకి అవసరం లేదు. ఎందుకోసం అధికార పార్టీకి అవసరం లేదంటే మనం ఓడిపోయిందే ఆలా వెంకటేశ్వర రెడ్డి పైన, మళ్ళీ వాళ్ళ దగ్గర పనిచేయాలంటే నా వల్ల కాదు, నేను చచ్చిపోయినట్టు అంటే నాకు, నేను చచ్చిపోయినాన్ని పోతా కానీ ఆ పార్టీకి పోనని ఫజల్ నేనైతే బీజేపీలో పోతున్నా. ఎందుకోసం అంటే నువ్వు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి నన్ను నమ్ముకుంటే నా పార్టీ ఉన్నావు, మరి నువ్వు వస్తావు లేదంటే సత్యంత వరకు నీ ఎంబండి అన్న, నువ్వు ఏ పార్టీలోకి పోతే ఏందన్నా, పోదాం పని బండి నడుపుకుంటా పోయి దాదాపు 60-70-80 బైకులో ఆలా వెంకటేశ్వర రెడ్డి గారి ఇంటికి పోతుంటే నా ఒక్క బైక్ మహబూబ్ నగర్ డీకేర్నామా గారి ఇంటి దగ్గర డోకూర్ పవన్ కుమార్ రెడ్డి గారు ఉంటే, ఆ రోజు నేను పోతుంటే నా బాధ కానీ, నా కన్నీళ్ళు కానీ, నేను కాంగ్రెస్కి పనిచేసిన అన్ని గుర్తుకొస్తున్నాయి. నా ఏడ్చుకుంటా పోయినా అన్న. ఎవరు రాలేరన్న నాతో పాటు భారతీయ జనతా పార్టీ. మా ఫ్యామిలీ నుంచి కూడా చాలా తిట్టిండ్రన్నా, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా తిట్టిండ్రన్నా. ఎందుకోసం అంటే భారతీయ జనతా పార్టీ పట్ల అవగాహన లేదు. నా భార్య తిట్టింది, మా అన్న మా తమ్ముళ్ళు తిట్టిండ్రు, మా నాన్న తిట్టిండ్రు, మా అమ్మ తిట్టింది, పిల్లనిచ్చిన మామ కూడా తిట్టిండ్రు, బామర్దులు కూడా తిట్టిండ్రు, ఎవరెవరో ఫోన్లు చేసి తిట్టిండ్రు. అన్నింటికి సహించి ఓపిక, భూదేవికి ఉన్నంత ఓపికతోటి పనిచేసినందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీలో మంచి స్థానము కల్పించింది నాకు నా పార్టీ. పూర్లో ఉన్న 10 వార్డుల్లో డెఫినెట్గా ఆయన 8th వార్డు నుండి నిలబడి గెలిచి చైర్మన్ రేస్లో ఫారూక్ ఉన్నాడు అని అంటున్నారు. అది ఎంతవరకు వస్తాం? ఎందుకంటే ఇంకొకటి విషయం ఏంటంటే, ఆల్రెడీ మనం ఇక్కడే అమిస్తాపూర్కి వెళ్ళి చూస్తే మీకంటే సీనియర్స్ కూడా ఉన్నారు. నాకున్న సమాచారం 1-2 సామాజిక వర్గాలు ఉన్నారు, వాళ్ళ సామాజిక వర్గాలు పెద్ద ఫినాన్షియల్గా కూడా వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. సో వాళ్ళు మీకంటే సీనియర్స్ కూడా, సో వాళ్ళు కూడా రేస్లో ఉన్నట్టున్నారు. సో మేమున్నామని కూడా వాళ్ళు అంటే నాకు సమాచారం వచ్చింది. కానీ మీది మాత్రం స్ట్రాంగ్గా వినబడుతుంది, కంపల్సరీ నేను ఈసారి చైర్మన్ రేస్లో ఉంటా అని మీ పేరు వినబడుతుంది. అది ఎంతవరకు? సంతోషం అన్న, మీరు ఎంక్వైరీ చేశారు, మీరు సర్వే చేశారు, ఫారూక్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు చైర్మన్ రేస్లో అంటే. ప్రజల మన్నే పొంది ప్రజల దీవెన ఉంటే అసలు కౌన్సిలరే కానీ ఫారూక్ కౌన్సిలర్ అయిండు, నిలబడ్డాడు. అది బీజేపీ బీఫామ్ తీసుకొని కౌన్సిలరే కానీ ఫారూక్ బీజేపీ నుండి కౌన్సిలర్ ఏంటంటే, రేపు భవిష్యత్తులో నా బీజేపీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం మరి చైర్మన్ కూడా చేయొచ్చు, తప్పేముంది. 4 బీజేపీ పార్టీ నుంచి అమిస్తాపూర్గా గెలిస్తే 3 వాళ్ళ ఏం కారణాలు నాకైతే తెలియదు, 3 పార్టీ మారితే అదే బీజేపీ పార్టీని కాపాడుకుంటా భారతీయ జనతా పార్టీలో ఫారూక్ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ అరే ఫారూక్ స్ట్రాంగ్గా నిలబడ్డాడు, ఫారూక్ పార్టీ పరువుని కాపాడాడు, ఒక ముస్లిమే ఫస్ట్ వేరే పార్టీలకు మారతాడని అనుకుంటే కూడా హిందువులైన 3 కౌన్సిలర్లు చేంజ్ అయితే ఆ ముస్లిం కూడా మా పార్టీ పరువు కాపాడాడు, వాడే చైర్మన్ క్యాండిడేట్ అని భారతీయ జనతా పార్టీ నాకు నువ్వే భారతీయ జనతా పార్టీ నుంచి చైర్మన్ అని అనౌన్స్ చేయొచ్చు. తప్పేముంది అందుట్లో? తప్పేముందనా? అయితే ఇక్కడ నాకు ఇంకొక డౌట్, నార్మల్గా ఎక్కడైనా సరే మన స్థానిక సంస్థల ఎన్నికలు చూసినప్పుడు రూలింగ్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. నార్మల్గా ఎవరైనా సరే రూలింగ్ పార్టీ వాళ్ళు చైర్మన్, లేకపోతే కార్పొరేషన్ ఉంటే మేయరా, ఇట్లా అవుతారు. మున్సిపాలిటీ ఉంటే చైర్మన్, కార్పొరేషన్ ఉంటే మేయర్. సో ఇక్కడ మీరు బూత్పూర్కి వెళ్ళి 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డుల్లో మీరు చైర్మన్ కావాలంటే మీరు 6 మంది గెలవాలి. ఓకే, మరి మీరు ఎట్లా గెలుస్తారు? 8 గెలుస్తున్నాం అన్న మేము భారతీయ జనతా పార్టీ. 10లో 8 గెలుస్తున్నాం. ఇంటర్వ్యూకి పిలుస్తా గెలిచిన రోజు.
మీరు వస్తారు, మీరు పిలవకపోయినా. అయితే అంటే నేను ఏమంటున్నా, ఏదో పైకి చెప్పడం కాదు, అట్లీస్ట్ మీరు 6 గెలుస్తారని మీకు కాన్ఫిడెంట్ ఉంది? 100%. 7 రీచ్ అవుతున్నాం, 7 పక్కా గెలుస్తున్నాం. 8కి కొద్దిగా అటు ఇటు మాకు 50% ఉంది. దానికి కూడా ఈ సమయంలో పాగేసేస్తాం, కొట్టేస్తాం. 7 అయితే పక్కా. ఫరూక్ భాయ్, మీరు భారతీయ జనతా పార్టీలో ఎప్పుడున్నారు? డీకే అరుణ మేడంకి కానీ, పవన్ కుమార్ రెడ్డి గారితో వాళ్ళతో పాటు కూడా మంచి సత్సంబంధం, మంచి సంబంధం. మీరు భూత్పూర్ మున్సిపాలిటీకి కానీ, అదేవిధంగా మీ అమిస్తాపూర్కి కానీ, ముఖ్యంగా మీ 8వ వార్డుకి కూడా మీరు ఏమైనా నిధులు తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ నుండి మీరు చేసిన అభివృద్ధి అన్నా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి అంటే చెప్తున్నాను నేను, మా గ్రామానికి నేతాజీ యువజన సంఘం అనేది ఒక యూత్ క్లబ్ ఉండే, అది పడిపోయింది. దానికి రీసెంట్గా నిన్నగాక మొన్న ఇనాగ్రేషన్ అయ్యి బునియాదులు తీసి పని స్టార్ట్ అయిందన్న. అంటే మొన్న మొగ్గు వేసామన్న, పని స్టార్ట్ అయింది. ఈ 2-3 రోజుల్లో పని స్టార్ట్ అవుతుంది. 7 లక్షల రూపాయలు మా గ్రామానికి. ముఖ్యంగా అది 8వ వార్డులే స్టార్ట్. నా వార్డు ఏ నుంచి స్టార్ట్ అవుతుందో ఆడనే ఉంది. అది ఆ నుంచి 8వ వార్డులోనే ఉంది. అది 7 లక్షలు మాకు ప్రొసీడింగ్ ఇచ్చేసిండ్రు. అది కాక ఏం చేసింది అంటే అభివృద్ధి పనులు మీరు మీ వార్డుకు మీరు చేసిన అభివృద్ధి పనులు కౌన్సిలర్గా ఉన్నప్పుడు అంటున్నారా? ఇప్పుడు కౌన్సిలర్గా అన్న, ఇప్పుడు నేను చెప్పేది అది చాలా నా గురించి నేనే డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. నేనేం చెప్తున్నా అంటే, గత 40 సంవత్సరాల నుండి ఎవరు చేయలేంత అభివృద్ధి. అంటే అప్పుడు బడ్జెట్ కూడా లేకుండే లేండి, వేరే వాళ్ళ పైన నింద వేయడం కూడా సరి కాదు. అది బడ్జెట్ కూడా అంత లేకుండే. గత 40 సంవత్సరాన్ని కానీ అభివృద్ధి చేసి చూపించాను. దాదాపు 1,50 నుంచి 1,60-1,70 లక్షల వరకు చూపించాను. సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్తంభాలు, వీధి దీపాలు. అసలు ఇప్పుడు మీరు పోయి 8వ వార్డులో చెక్ చేస్తే వీధి దీపం లేదు, స్తంభం లేదు అని కంప్లైంట్ రాదు. అన్ని స్తంభాలు వేయించిన, ముందలుండి అన్ని వీధి దీపాలు వేయించిన. ఇక్కడ పుకట్ నగర్ అని ఒక ఏరియా ఉంటుందన్నా, ఆ ఏరియా 40 సంవత్సరాలు సీసీ రోడ్ లేదు, ఒక డ్రైన్ లేదు, ఏం లేదు. ఆ ఏరియాలో నేను కంప్లీట్ సీసీ రోడ్లు వేయించిన. కుర్రపల్లి గడ్డ అనేది ఒక ఏరియా ఉంటుందన్న, ఆడ డ్రైన్ లేకుంటే డ్రైన్లు వేయించిన, పెద్దది సీసీ రోడ్ వేయించిన. మధ్యలో కొద్ది సీసీ రోడ్ వేయిద్దామంటే వేరే కారణాల వలన వేరే దిక్కు వెళ్ళిపోయింది ఆ బడ్జెట్. ఇంకా కొద్ది సమయం ఉంటే ఖచ్చితంగా అది కూడా కుర్రపల్లి గడ్డలో వాషౌట్ చేసి అయిపోతుండే. 20 నుంచి 30 లక్షల వరకు ఉండే అంతే. అంతలోపే మా పదవి కాలం అయిపోయిందన్న. నాకు ఇచ్చిన సమయానికి నేను చాలా కృషి చేసిన. రోడ్లు క్లీన్ చేపించడం, మోరీలు క్లీన్ చేపించడం, ప్రాపర్గా లైట్లు ఉన్నాయా లేవా రోజు తిరిగి చూడడము, 15 రోజులకు ఒకసారి ఫాగింగ్ దోమల మందు కొట్టివేయడము. 5 సంవత్సరాలను నాకు ఇచ్చిన పదవీ కాలానికి నేను నా ఇంటిని నేను ఎట్లా చూసుకుంటానో, నా వాడిని నేను అలా వాడి ప్రజలను అలా చూసుకున్నాను. ఒకటి వరకు ఇటీవల మనం చూస్తే మీరు మన ఎవరైతే దేవరకద్ర ఎమ్మెల్యే కంటెస్టెంట్ ప్రశాంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చారు. ఇది మన సిద్ధాపల్లి దగ్గర ఉన్న నల్లగుట్ట దగ్గర, సర్వే నెంబర్ 527 అనుకుంటే. ఆ ఇష్యూ ఏంది? చాలా మంది ఇక్కడ నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర వేసుకుంటూ మీరు నిరసన తెలిపారు. అసలు ఇష్యూ ఏంది? అది 2 సార్లు జరిగిందన్న. అది 2 సార్లు జరిగింది. ఫస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే, మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారి హయాంలో. అప్పుడు మాకు ఒక మంచి స్ట్రాంగ్గానే వచ్చింది ఇన్ఫర్మేషన్. 527 సర్వే నెంబర్ ఏదైతే ఉందో 40 ఎకరాలు, 38 నుంచి 40 ఎకరాలు ఉంటుంది. అది కందూర్కి సంబంధించిన కందూరు నారాయణ గారి పేరు పైన రిజిస్ట్రేషన్ అవుతుంది. వారి కందూరు నారాయణ గారి భూమి ఏదో ఫారెస్ట్లో పోయింది, దానికి సంబంధించి ఇక్కడ ఇస్తున్నారు అని మాకు గట్టికి సమాచారం వస్తే, అప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో కలిపి, అప్పుడు కొండ ప్రశాంత్ రెడ్డి గారు లేరు, భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి లోకల్ లీడర్లు, టౌన్ లీడర్లు, మండల లీడర్లకు పిలిపించుకొని, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు పిలిపించుకొని, పద్మాజరెడ్డి గారు అప్పుడు జిల్లా అధ్యక్షులు, అందరినీ మేము భారతీయ జనతా పార్టీ నాయకులను పిలిపించుకొని 527 సర్వే నెంబర్ నుంచి అక్కడి నుంచి పాదయాత్రగా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన తెలిపి వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు సంబంధించిన కేవలం 527 సర్వే నెంబర్ ఒకటే ఉంది, మాకు వేరేది ఏది లేదు. గవర్నమెంట్కి మాకు రేపు భవిష్యత్తులో మన గ్రామానికి ఏమైనా ఉపయోగపడాలంటే కేవలం ఇది ఒకటే ఉంది, గవర్నమెంట్ ల్యాండ్, మాకు ఏది లేదు, దీనిని ఆపాలి. లేకపోతే రేపు రానున్న రోజుల్లో పై ఎత్తున, భారీ ఎత్తున, చాలా పెద్ద ఎత్తున మేము భారతీయ జనతా పార్టీ ఏడికైనా పోవడానికి, కొట్లాడడానికి, చావడానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామని అప్పుడు మేము బాగా గట్టిగా ఫైట్ చేస్తే ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ అధికారంలో వస్తే మళ్ళీ ఇదే కందూరు నారాయణ గారి పైన అదే గుట్ట రిజిస్ట్రేషన్ అవుతుందని మళ్ళీ గట్టిగా మాకు వినబడితే మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇప్పుడు మళ్ళీ కొండా ప్రశాంత్ రెడ్డి గారు, మా దేవరకద్ర ఇన్ఛార్జ్ గారు అధ్యక్షన, వారిని జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షన
టౌన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ లోకల్ లీడర్లు కలిసి అక్కడ నుంచి దాదాపు 150 మంది నుంచి పాదయాత్రగా మళ్ళీ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే అది ఓన్లీ వినబడ్డం ఆరోపణ, నిజంగా వాస్తవం నిజంగానే నిజంగానే అది వాస్తవానికి ప్రీ ప్లానింగ్ పక్కా జరిగింది. ఎవరు అడ్డుకోరు దీన్ని, ఎవరు వస్తారు దీని గురించి అని అనుకున్నారు వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఊరి నాశనం కోరదు. ఊరి నుంచి ఎవరన్నా ఏమన్నా తీసుకెళ్తున్నారు, నాశనం చేస్తారంటే ఇతర పార్టీ కార్యకర్తలు, నాయకులు చూసుకుంటూ ఉంటారేమో కానీ భారతీయ జనతా పార్టీ రక్తంలో లేదు ఊరు నాశనం చేస్తుంటే చూసుకుంటూ ఉండడం. అందుకే మేము భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందరం కలిసి దాన్ని ఆపినాం. చివరిగా మీరు మీ ముస్లిం మైనారిటీ, అంటే మీరు జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు కాబట్టి ముస్లిమ్స్ కార్యకర్తలకు కానీ, ముస్లిమ్స్కి కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మీ అనిస్తాపూర్ ప్రజలకు, మీ వార్డు ప్రజలకు ఏం చెప్పాలంటే? ముఖ్యంగా మా వార్డు ప్రజలకు ఇంకా ముస్లిం సోదరులకు నన్ను ఒకటే చెప్పదలుచుకున్నది. ఫస్ట్ నా వార్డు ప్రజలకు నేను మీ ద్వారా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకోసం అంటే చిన్న వయసులో నాకు అవకాశం ఇచ్చారు. నా వార్డు ప్రజలకు ఎప్పటికైనా నేను రుణపడి ఉంటాను. ఎప్పటికీ మిమ్మల్ని నేను గుండెల్లో పెట్టుకుని ఉంటాను. చిన్న వయసులో నాకు మంచి అవకాశం ఇచ్చారు, నన్ను మంచి సహకరించారు. నా వార్డు ప్రజలకు, ప్రతి ఓటర్లకు పేరు నా చిన్న నుంచి పెద్ద వరకు పాదాభివందనాలు తెలుపుతూ మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను నా వార్డు ప్రజలకు. అదేవిధంగా రెండవది ఏంటంటేనా, భారతీయ జనతా పార్టీ నుండి మా ముస్లిం సహోదరులకు నేను ఒకటి విన్నవించుకుంటున్నాను, వేడుకుంటున్నాను. అన్ని పార్టీల రుచిలో చూసినాం మనం. భారతీయ జనతా పార్టీలో రాలేరు నా ముస్లిం సోదరులు. ఎందుకోసం అంటే భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం, ముస్లింలకు ఇబ్బంది పెడుతుందని చాలా అపోహలు ఉన్నాయి. కాబట్టి నా ముస్లిం సోదరులు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు రావడానికి ఆస్కారం చూపేలేదు. నేను నా తరపు నుండి నేను గత 7 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. కాబట్టి ముఖ్యంగా మా ముస్లిం సహోదరులకు నేను వేడుకున్నది మీ ద్వారా ఏంటంటే, బయట జరిగే ప్రచారాలు ఏదైతే ఉన్నాయో బీజేపీ పార్టీ ముస్లింలకు వ్యతిరేకం అనేది, బీజేపీ పార్టీ అలాంటిది లేదన్నా నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. అన్ని పార్టీలలో మన ముస్లిం నాయకులు ఉన్నారు. కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ వైపు కూడా అడుగు వేయండి. నిజాలు తెలుస్తుంది. నిజ స్వరూపాలు నిలవాలంటే ఒకటితోటి దోస్తానన్న చేయాలంట, లేదంటే మనకంటే శత్రుమన ఉండాలి. నిజం తెలవాలంటే, నిజాలు బయట పడాలంటే ఒక్కసారి ముస్లింలకు వ్యతిరేకమని భారతీయ జనతా పార్టీ అన్ని ప్రచారం జరుగుతుంది కదా, ఒక్కసారి భారతీయ జనతా పార్టీ వైపు మీరు ముగ్గు చూపండి. తర్వాత మీకు కూడా తెలుస్తుంది రానున్న భవిష్యత్తు మంచిగా ఉంటుంది. రానున్న భవిష్యత్తులో అన్ని పార్టీలు తెలంగాణలో అధికారంలో వచ్చింది. కాబట్టి ఇప్పుడు రానిది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. యావత్ తెలంగాణ ప్రజానికం భారతీయ జనతా పార్టీ అధికారం కోసం చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లో వచ్చినా ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షునిగా నా ముస్లిం సోదరులకు, నా ముస్లిం కుటుంబ సభ్యులకు వేడుకుంటున్నాను, మీరు కూడా భారతీయ జనతా పార్టీలో అడుగు పెట్టండి. గెలిచిన తర్వాత పార్టీలు మారే చాలామంది ఉంటారు, గెలుపు కొరకు మారే వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. అందులో మీరు చేరండి, భాగస్వాములు కారండి. వచ్చి మీరు కూడా కృషి చేయండి. మనం కూడా ఎవరితో తక్కువ ఏం కాదు, మనం కూడా అందరితో సమానమని కాలర్ ఎగిరిసుకుంటూ బతుకుదాం. నేను బతుకుతున్న భారతీయ జనతా పార్టీలో నాకు ఆ ప్రయారిటీ ఉంది. మీకు కూడా ఆ ప్రయారిటీ వస్తుందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఈ అపోహ పోతుంది, ముస్లింలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అనేది మీరు వచ్చి ఉంటేనే మాత్రమే అది ప్రూవ్ కాదు. ఒకవేళ మీలో మనసులో ఇంకా భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకమని నమ్మితే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇతరుల మాటలు నమ్మకండి. భారతీయ జనతా పార్టీ అలాంటిది కాదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం అయితే మీరు వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అని. నిజంగానే ఇప్పటికి కూడా మీ మనసు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అని అనిపిస్తే, బీజేపీ పార్టీ ముస్లింలకు శత్రుత్వంగా భావిస్తుంది అంటున్నారు కదా, ఒకవేళ ముస్లింలు బీజేపీ తోటి మిత్రులుగా ఉంటే బీజేపీ పార్టీ ఎవరిని శత్రువుగా చూస్తుంది? ఒకవేళ హిందువులు ముస్లింలకు వ్యతిరేకంగా ఉంటారు, హిందువులు ముస్లింలకు ఎప్పుడు ఇబ్బంది పెడతారు అని అంటుంటారు కదా, చాలా 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 జరుగుతుంటాయి కదా. ఒకవేళ హిందువులు ముస్లింలు కలిసిపోతే గొడవలు యాడ్ నుంచి వస్తాయి. ఒక చిన్న ఆలోచన, విప్లవం అనేది ఒక చిన్న ఆలోచనతోటే మొదలవుతుంది. నా ముస్లిం సామాజిక సోదరులారా, మనం కూడా అలాంటిది కలిసిపోదాం. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అనేది ఎప్పుడైతే చెప్తున్నారో అదే బీజేపీ తోటి ఒకసారి సన్నిహితంగా పోదాం. గొడవలు ఎందుకు ఉంటాయి? హిందువులు ముస్లింలు వేరే వ్యతిరేకంగా ఉంటారని చెప్తున్నారు చాలామంది. హిందువులు ముస్లింలు గొడవ పడితే ఇంకా ఏడ ఉంటారు గొడవలు? మాకు ముస్లిం సోదరులకు భారతీయ జనతా పార్టీతో కలవకుండా
మత విద్వేషపూర్వకంగా కొన్ని వ్యాఖ్యలు మాటలు మాట్లాడి ఓట్ బ్యాంకు కోసం మాత్రమే ముస్లింలకు ఇన్ని రోజులు పార్టీలు వాడుకున్నారు. భారతీయ జనతా పార్టీ అలాంటిది కాదు. నేను గత 7 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. ఎంత మంచిగా చూసుకుంటారంటే, నేను బీజేపీ పార్టీ కార్యక్రమాలలో ఎప్పుడైనా పోతే బైసాబ్ అంటారు. ఇంకా మా ముస్లింలలో ఒకటి సాహెబ్ అనేది ఉంది. సాహెబ్ వచ్చిండు కుర్చీ చేయండి అని అంటారు. పెద్ద పెద్ద నాయకులు, ఆర్ఎస్ఎస్ కట్టర్ నాయకులు, అరే సాహెబ్ వచ్చిండు కుర్చీ చేయండి అబ్బా అని అంటారు. అలాంటి ప్రయారిటీ నాకు దొరుకుతుంది. నేను కళ్ళారా చూస్తున్నా. మీరు కూడా భారతీయ జనతా పార్టీపై ప్రేమతోటి రండి. మన భవిష్యత్తు, మన జీవితాలు, మన పిల్లల జీవితాలు హిందూ ముస్లిం గొడవలు లేకుండా ఐకమత్యంగా ఈ దేశాన్ని స్వశామలంగా ముందుకు అన్ని దేశాలలో కన్నా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీతో నేను చేతులు జోడించిన ముస్లిం సామాజిక సోదరులకు, యువకులకు, నాయకులకు, పెద్దలకు, పూర్వీకులకు, పురప్రముఖులకు అందరికీ చేతులు జోడి వేడుకుంటూ నమస్తే తెలుపుతున్నాను. ఇది మహబూబాబాద్ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షులు మొహమ్మద్ ఫరూక్ చెప్తున్న విషయం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే ముస్లిమ్స్కి ఆపోజిట్ కాదు. ముస్లిమ్స్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకునే భారతీయ జనతా పార్టీ అనేది వాళ్ళు అమలు చేసే పథకాలు ఒక హిందువులకు మాత్రమే లేకపోతే క్రిస్టియన్స్ మాత్రమే అన్నట్టు కాదు. అది అన్ని అంటే కుల మత రాజకీయాలకు విధంగా పథకాలు అందరికీ చెందుతుంది. ఇప్పుడు మనం తీసుకునే ఇందిరా మిల్లులో కూడా సగం భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండే వస్తుంది. అది అందరికి వస్తుంది. అలా ముస్లింల హిందువులని ఎవరు ఆలోచించారు. అదేవిధంగా ముద్రలు అసలు మనం ప్రతి గ్రామంలో తీసుకునే బాత్రూమ్లు కట్టుకుంటామంటే అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ కూడా ఇంతవరకు ఎవరు చూసినా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ముస్లిమ్స్కి ఆపోజిట్ అనుకుంటున్నారు. కానీ అదే ఆపోజిట్ అయితే నేను మొహమ్మద్ ఫరూక్ అని అమిస్తాపూర్కి సంబంధించిన భూత్పూర్ మున్సిపాలిటీ దేవరకద్ర నియోజకవర్గం నుండి నేను ఎందుకు వస్తాను, ఎంతో మంది 100 మంది నేను ఎందుకు పార్టీలో జాయిన్ చేయిస్తున్నాను అంటే, ఒక్కసారి ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడ ఉన్న నాయకులతో కలిస్తే నిజంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, వారి ఆలోచనలు అనేది అందరికి తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా గొడవలు కుల మతాలు లేకుండా అందరూ కలిసిపోయి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. దయచేసి నేను కూడా మా ముస్లిం సోదరులను, మైనార్టీ సోదరులను ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీలో కలుద్దాం. మనం కూడా మన భవిష్యత్తును రాజకీయంగా మనం ముస్లిమ్స్ అంటే కాంగ్రెసే కాదు, ముస్లిమ్స్ అంటే భారతీయ జనతా పార్టీలో కూడా ఉంటారు. వాళ్ళు కూడా దేశం కోసం, ధర్మం కోసం వారు కూడా పాటుపడతారు అన్నట్టు మనం కూడా ప్రూవ్ చేయాలి. అందరం కూడా భారతీయ జనతా పార్టీలో కలిసి దేశం కోసం, రాష్ట్రం, జిల్లా, రాష్ట్రం, దేశం ఉన్నతికి, అభివృద్ధికి కృషి చేద్దాం అని వారు అంటున్నారు. ధన్యవాదాలు ఫరూక్ గారు. ధన్యవాదాలన్నా.